ఒక కొత్త ప్లాన్ అయితే తోచిందండి నాకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇదంతా శుభ్రం అయితే చేస్తున్నా. ఈ చిన్నపాటి జర్నీలో మీ అందరు తోడుంటారు అనుకుంటున్నాను. ఈ ప్లేస్ ఎందుకు అంత డేంజర్ అన్నాను మీరే చూడండి. డబ్బులు వస్తే ఈ పని చేయాలా, ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ. జర్నీ అంటారా, నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది కదండి. నేను మా అమ్మ కష్టపడ్డాము, ఈ ప్లేస్ అయితే సంపాదించుకున్నాం. అమ్మో ఇచ్చేస్తున్నాడు, వద్దు తాగుమా, నువ్వు తాగు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మనమైతే ఒక కొత్త ప్లాన్ అయితే తోచిందండి నాకు. దగ్గరలో రావాల్సిన కొంచెం మనీ అయితే ఉన్నాయి, వాటితోటి నాకు ఇంకో సెకండ్ ఇన్కమ్ అయితే, అంటే పెట్టుబడి అయితే పెట్టి దాని మీద కొంచెం డబ్బు అయితే సంపాదించాలని అనుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి నేనైతే మా ప్లేస్ అంతా శుభ్రం చేస్తున్నాను అండి. అది దేనికోసం చేస్తున్నాను, అలాగే నేనేం తీసుకురావాలనుకుంటున్నాను, నాకు ఎంత డబ్బులు వస్తాయి అనే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తా. నిన్న మొన్న చూసేమంటారు నా వెనక లొకేషన్ మొత్తం ఇదంతా మన వీడియోస్లో అవపడి ఉంటాయి. ముందుగానే ఆ తడికిలు ఇవన్నీ ఫస్ట్లో ఇవన్నీ ఉండేవి అండి, అవన్నీ ఇప్పేసా, అక్కడ పడేసా అన్నీ కూడా. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇదంతా శుభ్రం అయితే చేస్తున్నా. మొత్తం ఈ మధ్యాహ్నంలా చేయక చాలా అయిపోయింది. మన గొర్రెపుట్టలకు కూడా చాలా డేంజర్ అండి. ఉండేది అవి రెండే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే, ఒకటి అమ్మేసే కాబట్టి ఆ రెండింటిని జాగ్రత్త చూసుకోవాలంటే ఈ ప్లేస్ కూడా నీట్గా ఉండాలా. ఎందుకంటే మన చుట్టూ ఉండేటి కళ్ళాలు, అటు సైడ్ బ్యాక్ సైడ్ ఉండేటి, ఇటు సైడ్ ఇల్లులు ఉన్నా కానీ అటు సైడ్ ఇంటి సైడ్ ఉండేటి మొత్తం కళ్ళాలు, బర్రెలకు మేపు పెట్టుకుంటారు అనమాట వెనక. అటు ఒకసారి చెప్తా, ఇటు సైడ్ అవేండి కళాలు. అవి వచ్చేసి అదంతా మొక్కజొన్న సొప్ప అండి. ఇటు తిప్పుగా అదేంటి సంగతి. మన వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఈ పూర్ నుంచి రిచ్కి పోయే ప్రయాణంలో, ఈ చిన్నపాటి జర్నీలో మీ అందరు తోడుంటారు అనుకుంటున్నాను. మనమైతే ఇక ఎక్కువ ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. చిన్నగానే ముగిచ్చేద్దాం వీడియో అనేది, ఎక్కువ లెంత్ అయితే పెట్టనులేండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్లేస్ ఎందుకు అంత డేంజర్ అన్నాను మీరే చూడండి. పందికొక్కు చూడండి ఎంత లోతు కన్నం పెట్టిందా. దాదాపు ఇంటి కిందికి ఉన్నట్టుంది మొత్తం, అటు సైడ్కి మన బేస్మెంట్ కిందికి ఉన్నట్టుంది. అందుకే ఈ ప్లేస్ చాలా డేంజర్. చూడండి పొలం అవుతుంది. నా ప్లాన్ వచ్చేసి ఏం లేదండి, నా ప్లాన్ వచ్చేసి ఒక బర్రెని తీసుకురావడం అండి నా ప్లాను. పనికి వెళ్తూ ఉదయం మనం అట్లా చీకట్లో లేస్తాం కదండి, ఉదయాన్నే లేచిన వెంటనే పాలైన వచ్చేది దాదాపు రాత్రి 4:30 to 5 లోపు వచ్చేస్తాడు. అలా పాలు కూడా పిండేసుకోవచ్చు. సాయంత్రం అంటారండి, సాయంత్రం 6 గంటల to 5 గంటలకు వస్తాడు. ఒకవేళ నేను రాలేకపోయినా నైట్ అయినా అమ్మాయిన ఉంటుంది, వచ్చేసి అమ్మాయిన పాలు చూసుకుంటుంది. ఈ మధ్యలో రాజుకు కూడా నేర్పించేస్తా చిన్నగా. మనకు డబ్బులు అంటారా, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ బఫెల్లకు ఈ బర్రెకి డబ్బులు అంటారా? ఆ డబ్బులు వచ్చేసి నాకు ఒకసాట వస్తాయిలేండి. అవి దాదాపు 1,00,000 రూపాయల దాకా రావాలి. ఆ డబ్బులు వస్తే ఈ పని చేయాలా, ఈ నెలలో కానీ వచ్చే నెలలోకి రావచ్చు, లేదా ఈ నెలలోకి రావచ్చు ఆ డబ్బులు అయితే. అవి వచ్చిన వెంటనే ఒక బర్రెని తీసుకొచ్చి పనికి పోతుండొచ్చు,
అలాగే బర్కిషన్గా రొటేట్ చేసుకోవచ్చు. మనలో ఓపికతో కూడిందండి ఇదంతా. మనం ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు. అలాగే మరీ అంత కష్టమైతే పడకూడదండి. మనకు వీలైనంత వరకే కష్టపడాలి. టైం అంత ఈజీగా దొరకదు కదండి. ఆరోగ్యం చాలా ముఖ్యమండి. పని చేస్తూ మన ఆరోగ్యం అయితే జాగ్రత్త చూసుకోవాలా. ఆరోగ్యం బాగాలేకపోయిందనుకో ఎవడు హబ్బా అయ్యా అని మనకు చేసేటోడు ఎవడు ఉండడు. మనం చేసుకోవాల్సిందే. ఈ జర్నీ అంటారా, నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది కదండి. నేను దాదాపు నాకు ఇప్పుడు 20 సంవత్సరాలు. నేను ఈ జర్నీ స్టార్ట్ చేసి దాదాపు 16 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు అనుకోండి. 15 సంవత్సరాల నుంచి కష్టపడుతూ వస్తానండి. చిన్నగా ఒక మెట్టు ఎక్కుతూ వస్తున్నా. అది కూడా ఇలా తొందరగా వెళ్ళిపోవాలని ఏ తప్పుడు కూడా చేయలేదండి. నా కూలీ కష్టం మీద నేను నమ్ముకొని నేను కష్టపడుతూ వస్తున్నా. ఈ కష్టానికి ఫలితం ఏదో రోజు దక్కకుండా పోదండి. ఇప్పుడు నేనుండే ప్లేస్ అంటారా, ఇది నాకు ఎవరు మా బావులు సంపాదించి పెట్టింది కదండి. నేను మా అమ్మ కష్టపడ్డాము. ఈ ప్లేస్ అయితే సంపాదించుకున్నాం. అప్పట్లో ఇది 3 సెంట్లు అండి. ఈ 3 సెంట్ల పొలంలో ప్లాట్లు వేశారు ఊరికి సైడ్ పక్క. మేము దాన్ని అయితే కొనడం జరిగింది. 3 సెంట్లు కలిపి మాకు అప్పట్లో 50,000 పడ్డాయి. ఈ 50,000కే ఆ కాలంలో పని చేసి ఎన్నో తంటలు పడ్డాము. పని అంతా అయిపోయిందండి. దాదాపుగా అంతా పూడ్చిపరేసా. అప్పటికి ఫస్ట్కి ఇప్పటికి మీరే డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఇటు సైడ్ నేను పని చేస్తానేసరికి మా వాళ్ళు ఇద్దరు వచ్చి ఇక్కడ సెటిల్ అయింది చూడండి. ఇదిగా మా చిన్ని కానయ్య. ఇది హాయ్ చెప్పు. నాకేదిరా జ్యూస్ నాకు అమ్మో ఇచ్చేస్తున్నాడు. వద్దు తాగుమా, నువ్వు తాగు. వద్దులే తాగు, పట్టుకోరా రే. అదే అండి మన ప్లాన్ అయితే. ఒక గేదెని అయితే తీసుకురావాలి. రోజు పనికి అయితే పోతూ అప్పుడప్పుడు కొద్దిగా ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకుంటుండాలండి. ఎంతోమంది చాలా ఇబ్బందులు అయితే పడినా ఆరోగ్యం బాగాలేక. మళ్ళీ ఆ ఇబ్బందులు అయితే పడకూడదు. ఆ ఇబ్బందులు పడడం వల్ల చాలా కోల్పోయాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇంకో తప్పంటూ జరగకూడదు. మనం సంపాదించుకున్నది మనకి ఎప్పటికైనా నిలబడుతుంది పక్క. అది మాత్రం నిజం అండి. నా విషయంలో మాత్రం ఇప్పుడు దాకా ఎంతవరకు కష్టపడ్డాను అంతా ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి కానీ వీడియోలు చేసింటే మీకే అర్థమైండేది. కాకపోతే మనం అప్పటి నుంచి అయితే అంత బడ్జెట్ లేదు, ఫోన్ కూడా లేదు మన దగ్గర. ఇప్పుడు ఎలాగా స్టార్ట్ చేసాం కదా, ఇక్కడి నుంచి కూడా బయలుదేరదాం. ఈ జర్నీలో మీ అందరూ తోడుగా ఉంటారు నాతోటి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మంది ఇదే అండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్
సబ్స్క్రైబ్ అయితే చేసి ఒక లైక్ అయితే చేయండి. మా ఊడు కూడా నాతో పని చేయాలనిపిస్తుండు, గడపరైతే తోగుదామని. ఇప్పుడు వాటికి పోయి గిడ్డి తీసుకురావాలా. ఉంటాం మరి, మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి.